మొహం మొత్తం అలా ల్యాప్టాప్ లో పెట్టేయకు, కళ్ళు పోతాయి. హే ఆగవే, డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం చదివేస్తున్నావే? అదేం లేదే, అప్పటినుంచి నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నా. మదర్ తెరిసా, నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. కల్పన చావ్లా, స్పేస్ లో అడుగు పెట్టిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఉంది. మనం వాళ్ళంతా కాకపోయినా ఏదొకటి సాధించాలి. హలో దివ్య, చా, గుడ్ మార్నింగ్. పొద్దు పొద్దున్నే నీ మొహం ఏంటే నాకు? నా మొహానికి ఏంటి, రోజు పొద్దున్నే మా ఆయన నా మొహమే చూస్తారు తెలుసా? తప్పక. అమ్మో అమ్మో, ఎంత పద్ధతి! పెళ్ళవ్వంగానే బొట్టు, నల్ల పూసలు. హాయ్ ఆంటీ. సరే గాని మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో తెగ ప్రేమించేసుకున్నారు కదే, ఇప్పుడేంటిలా వచ్చా? బోర్ కట్టాడా? అవును, నీకెలా తెలుసే? అలాంటప్పుడే కదే మీకు మళ్ళీ సింగిల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు. సింగిల్గానే ఉండవే, కానీ దివ్య పెళ్ళైతున్న 4 రోజులు మాత్రం కొత్త బట్టలు, నగలు, ఇంటి నిండా చుట్టాలు, ఆ ఫోటోలు. కానీ పెళ్ళైన తర్వాత అదేది ఉండదు, బరువులు బాధ్యతలు గొడవలు తప్ప. నేనంటే యావరేజ్ స్టూడెంట్ని, ఎలాగో పెళ్ళైపోయింది. కానీ నువ్వు బాగా చదువుతావు. నీ కాలం మీద నువ్వు నిలబడి నీకు నచ్చినంత ఎంజాయ్ చేసి ఆ తర్వాతే పెళ్లి చేసుకో. ఎందుకంటే పెళ్ళైనా పెద్ద పీకేదేంటో చూస్తున్నావుగా. అమ్మా దివ్య. మా డాడీ ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు? ఇప్పుడే వస్తాగు. ఏం డాడీ పిలిచారు? ఏం లేదమ్మా, మన రావు గారు ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయి ఉన్నట్ట సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. ఒక మంచి రోజు చూసుకుని నేను చూడడానికి వస్తారు. ఏంటి నాన్న, నాకు ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా. ఆయన ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమొచ్చిందని, నేను జాబ్ చేసి ఎట్లయితే చేసుకుందాం అనుకుంటున్నాను. తొందరని కాదమ్మా, మంచి సంబంధం పోతే మళ్ళీ రాదు కదా. ఈ సంబంధం చాలా మంచిది. అబ్బాయి మంచివాడు, మంచి జాబు, ఇంతకంటే నీకేం కావాలి? అబ్బా ఆపమ్మా, ఇప్పుడు నేను చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకున్నా హ్యాపీగా ఉండనని చెప్తున్నా నీకు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగానే ఉండొచ్చమ్మా. దాన్ని చూడు, 16 ఏళ్ల వయసులో నన్ను చేసుకున్నా హ్యాపీగానే ఉన్నాం. ఆయన ఏం తెలియని ఏజ్లో పెళ్లిలా చేసుకుంటాం నాన్న. ఆయన ఇదంతా కాదు, నేను సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంతే. ఏంటి, జాబ్ చేస్తావా? రేపు పెళ్ళయ్యాక లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్ని ఇంటి పనులుంటాయో తెలుసా? వాటికే టైం చాలదు, ఇంక జాబ్ ఏం చేస్తావే? ఇప్పుడేంటి, పెళ్లి చేసుకుని పని మనిషి అవ్వమంటున్నావు అంతేనా? ఈ పొగరమాటలకేం తక్కువ లేదు. మీ ఇద్దరూ ఆపండి. ఏం లేదురా, నీకు నచ్చకుండా అయితే పెళ్లి చేయం కదా. ఒకసారి అబ్బాయిని చూడు, నీకు నచ్చితే పెళ్ళయ్యాక జాబ్ చేసుకో. ఏంటి అంకుల్ అబ్రాడ్ పంపించడానికి ఒప్పుకున్నారా? లేదు, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తా అంటున్నారు. ఏం నోరేనిది? ఫస్ట్ ఇంటి నుంచి బయటకు దొబ్బే. నమస్తే హనుమంతరావు గారు. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు కులాసాయనా? హాయ్ అంకిల్, బాగున్నారా? బాగున్నానమ్మా. పండు అల్లరి తగ్గించాడా లేకపోతే ఇంకా అలానే ఉన్నాడా? ఆడెప్పటికి మారాలి. ఇంతకీ నీ చదువు ఎలా చదువుతుంది? బానే ఉంది అంకుల్. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. వచ్చి వారమే ముహూర్తం పెట్టాం. మీరందరూ తప్పకుండా రావాలి. అవునా, మంచి శుభవార్త చెప్పారు. ఇంతకీ మీ కోడలి పిల్ల ఏం చదువుకుంది? కోడలు చదువు అయిపోయిందండి. తను డాక్టరు. ఓ, అమ్మాయి డాక్టరా? అవునండి, డాక్టరే. మా వాడికి చాలా సంబంధాలు చూసాం, కానీ అన్ని డిగ్రీలు, ఇంజనీరింగ్ సంబంధాలే వచ్చాయి. చివరికి తనే డాక్టర్ సంబంధం వస్తే ఖాయం చేశాం. మొత్తానికి మంచి డాక్టర్ సంబంధమే కుదిరింది. చాలా లక్కీ అండి మీరు. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి తేడా ఏముందండి, అందరూ కష్టపడి చదువుకుంటున్నారు, బాగా సెటిల్ అవుతున్నారు. మొత్తానికి మంచి సంబంధమే కుదిరింది. పిల్లలు బాగుండడమే కదండి కావాల్సింది మనకి. సరేనండి, నేను బయలుదేరుతాను. ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అందరూ తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాం. తప్పకుండా వస్తాం. ముఖ్యంగా దివ్య, నువ్వు 4 రోజులు ముందొచ్చి పెళ్లిలో అడావుడంతా నువ్వే చేయాలి. కంపల్సరీ వచ్చేస్తాను అంకుల్. వస్తానండి మరి. మంచిదండి. కాఫీ అయినా తాగుతారా బాబు? వద్దండి, వద్దు. ఏంటి, ఎవరమ్మా ఇతను? ఏంటిదంతా? అవన్నీ తర్వాత చెప్తాను, రెడీ అవ్వు త్వరగా త్వరగా. అంకుల్, దివ్యతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? పర్వాలేదు, మాట్లాడండి. కొంచెం
నీకేం వంటలొచ్చు, ముగ్గులేస్తావా, ఇలాంటి రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా నువ్వేం చదువుకున్నావు, లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు లాంటి క్వశ్చన్స్ అడిగితే నీ మీద కొంచెం ఇంప్రెషన్ బాగుంటుందేమో. మరీ వంటల గురించి అడగనులేండి. నేను పెళ్ళైకి జాబ్ చేస్తే నీకు ఓకేనా? ఓకేనా కాదా అంటే చేస్తే మీకే ఇబ్బంది. వన్స్ పిల్లలు పుట్టాక ఎలాగైనా మానేయాలి. సో ముందు నుంచే చేయకపోవడం బెటర్ కదా. మీకు ఎలాంటి డ్రెస్సింగ్ అంటే ఇష్టం? నేను చేసుకునే అమ్మాయి మాత్రం ట్రెడిషనల్గా ఉంటే నాకు నచ్చుతుంది. ఎందుకు? పాష్గా ఉంటే నచ్చరా? అలా కాదు, అదంతే. మ్మ్. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో క్లారిటీ ఉందన్నమాట. నన్ను మా అమ్మలా చూసుకుంటే చాలు. ఆల్రెడీ అమ్ముంది కదా, మళ్ళీ అమ్మలా చూసుకునే వైఫ్ ఎందుకు? ఒకటి చెప్పాలా, ఏ అమ్మాయి తన హస్బెండ్ ఒక అమ్మలా చూసుకోలేదు. ఏమో, మేబీ అయ్యుండొచ్చు. హౌస్ వైఫ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ అమ్మాయి అయినా హౌస్ వైఫ్లో సెటిల్ అవ్వాల్సిందే అండి. నాకు కూడా జాబ్ చేసే అమ్మాయి కన్నా ఇంట్లో ఉండి అన్ని పనులు చేసే అమ్మాయి అంటేనే ఇష్టం. మీరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకున్నట్టే అమ్మాయిలు కూడా అనుకుంటారు. టైం బ్యాడే పెళ్ళైపోయినా అట్లీస్ట్ పిల్లలు పుట్టే వరకైనా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ ఆలోచనకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు ఓపెన్ మైండెడ్గా పాష్గా ఉండే అమ్మాయిలతో ఉండడం అంటే చాలా ఇష్టం, కానీ అలాంటి వాళ్ళు పెళ్లి మాత్రం చేసుకోరు ఎందుకు? నా గురించి నేనేం చెప్పలేదు, జస్ట్ నీకేం ఇష్టమో తెలుసుకున్నాను అంతే. అండ్ అప్పుడే నీకు అర్థమైపోయి ఉండాలి నాకు నువ్వు ఇష్టం లేదని. ఆహా, ఏం బాబు, ఎక్కడికి బాబు? నిన్నే. ఏం మాట్లాడావు? ఆ అబ్బాయి అలా వెళ్ళిపోయాడు. మంచి సంబంధం, అక్కడ నువ్వు హాయిగా ఉంటావనే కదమ్మా ఈ సంబంధం చూసింది. వాడు బాగా డబ్బున్నవాడు, అయినా ఎంత కట్నమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుసా. ఏంటి, ఎంత కట్నమైనా ఇస్తారా? మీరు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ఎక్కువ గౌరవం వస్తుందని మీరు అనుకుంటున్నారా? మొన్న అంకుల్ వచ్చి కార్డు ఇచ్చినప్పుడు అమ్మాయి డాక్టరా అని అంత ఇంప్రెస్ అయి మురిసిపోయారు. నాకు కూడా నేను వెళ్తే మా అత్తారింట్లో అంతే రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్ అనేది మీరు ఇచ్చే కట్నంలో ఉండదు డాడీ, నేను చేసే పని బట్టి ఉంటుంది. సరే, కట్నం విషయం పక్కన పెడదాం. పెళ్లి చేసుకుని కూడా జాబ్ చేయొచ్చు కదా. మీరు చెప్పింది కూడా బాగుంది, కానీ ఈ మాత్రం దానికి డిగ్రీ వరకు ఎందుకు చదివించారు? పెళ్లి చేసి అత్తరింటికి పంపించడానికా? మీకు ఈ థాటే ఉంటే నాకే 10th ఇంటర్తోనే చదువు ఆపించేస్తే అయిపోయేది కదా. నాకు కూడా జాబ్ చేయాలని థాట్ వచ్చుండేది కాదు. మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మరి కాకపోతే ఏంటి మా, నేను స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో నేను ఏదో సాధిస్తాను అనుకున్న మీరే ఇప్పుడు నా ఫ్యూచర్ పెళ్లి అని డిసైడ్ చేసేస్తే నాకు ఎలా ఉంటుంది? మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలి మాకు కూడా ఉంటుంది కదమ్మా. ఏమో నాన్న, రేపు నేను బాగా సెటిల్ అయితే ఇంకా మంచి మ్యాచ్ రావచ్చు కదా. ఇప్పుడు నాకైనా ఏమంత ఏజ్ అయిపోయిందని. ఏమో, మా భయాలు మాకుంటాయమ్మా. భయం దేనికి డాడీ? నేను పెళ్లి చేసుకుని అనట్లేదు కదా, కొంచెం లేటుగా చేసుకుంటా అంటున్నాను అంతే. అక్కేదో 90s కిడ్ కాబట్టి అలా చెప్పింది. అదే మా జనరేషన్ అయితే చెప్పడానికి ఏముండదు, చేసేయడమే.